హలో ఎవ్రీవన్. బాదం పాలు తాగాలనిపించినప్పుడు ఎక్కువ ప్రాసెస్ లేకుండా జస్ట్ 5 నిమిషాల్లో ఈ మిక్స్ ఒకటి పెట్టుకుంటే చాలు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు సర్వ్ చేసుకోవచ్చు. బాదం పాలు తయారు చేసుకోవడానికి ఫస్ట్ మనం కాసి చల్లార్చిన పాలని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ 20 నుంచి 30 బాదం పలుకుల్ని రాత్రంతా నానబెట్టుకోవాలి. చక్కగా నానిన బాదం పప్పుల్ని ఇలా తొక్కు తీసేసి వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో 1 కప్పు పాలు తీసుకుని వేడి చేసుకుందాము. ఈ పాలు వేడెక్కాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు పలుకుల్ని ఈ పాలల్లో వేసి లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో మంచి కలర్ అండ్ టేస్ట్ కోసం కొద్దిగా కుంకుమ పువ్వుని కలుపుకుందాము. కుంకుమ పువ్వు లేకపోతే స్కిప్ చేయొచ్చు, లేదంటే ఎల్లో ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. 5 నిమిషాలు ఈ పప్పుల్ని లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. దీనివల్ల బాదం పప్పులో ఉండే పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ వస్తుంది. 5 నిమిషాల తర్వాత కుంకుమ పువ్వు పాలల్లో చక్కగా కలిసిపోయి మంచి కలర్ వచ్చేసింది. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చేసింది. ఈ స్టేజ్లో మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు ఇది కంప్లీట్గా చల్లారిపోయాక మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా ఇలాచీ పౌడర్ లేదంటే యాలకుల విత్తనాలైనా వేసుకోవచ్చు. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి. దీనికి 3/4 కప్ షుగర్ సరిపోతుంది. పాలు మొత్తం ఒకేసారి వేయకుండా కొద్దిగా యాడ్ చేసుకుంటూ వీలైనంత మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఈ పేస్ట్ని రెడీగా పెట్టుకున్న కూల్ మిల్క్లో కలుపుకుంటే బాదం పాలు రెడీ అయిపోతాయి. బాదం పాలు కలుపుకోవడానికి పాలు కంప్లీట్ కూల్గా ఉండేటట్టు చూసుకోవాలి. దీంట్లో ఐస్ క్యూబ్స్ యాడ్ చేయకూడదు. ఐస్ క్యూబ్ యాడ్ చేయడం వల్ల పాలు డైల్యూట్ అయిపోయి టేస్ట్ మారిపోతుంది. మంచి ఫ్లేవర్ వచ్చేటట్టు 2 to 3 స్పూన్స్ కలుపుకోవచ్చు. ఇది ఒరిజినల్ బాదం పాలు రెసిపీ అండి. మీకు కొన్ని చోట్ల వచ్చే బాదం పాలు అస్సలు బాగోదు. దానికి కారణము బాదం పౌడర్కి బదులు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేస్తారు. సో ఇదైతే హెల్దీ, టేస్టీ, సింపుల్ బాదం పాల రెసిపీ. మీరు ఇదివరకు చూసిన రెసిపీలో ఎక్కువ టైం కూలింగ్కి తీసుకుంటుంది. ఈ ప్రాసెస్లో 2 నిమిషాల్లో ఇప్పుడు కావాలంటే అప్పుడు మనం కలుపుకోవచ్చు. ఈ బాదం పాలలో కొద్దిగా పలుకులు తగులుతాయండి, అయినా హెల్త్కి మంచిది కదా, మనం తీసుకోవచ్చు. మీకు అస్సలు అది కూడా తగలకుండా ఎగ్జాక్ట్ షాప్ స్టైల్ కావాలంటే వీటిని ఒక్కసారి ఫిల్టర్ చేసుకుంటే, ఇంకా ఇదిగో ఇలా ఫిల్టర్లో కొద్దిగా పౌడర్ వచ్చింది కదా, అది కూడా తీసేసుకుంటే ఇంకా ఒరిజినల్ బాదం పాల రెసిపీ మీకు. ఇది నేను యూజ్ చేసిన సాఫ్రాన్ అండి. ఇది నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను. దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సాఫ్రాన్లో గ్రేడ్స్ ఉంటాయి. ఇదైతే చాలా బాగుంది.